అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నా నమస్కారంలో. నేను జైనూర్ మండలంలోని మార్లవై గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని. నా గత కొన్ని రోజుల నుంచి మార్లవై దగ్గరలోని కొంతమంది నన్ను రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఫోన్లు చేసి నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. నువ్వు మార్లవైకి విలేజ్కి ఎట్లా వస్తావు, నువ్వు ఎట్లా స్టిక్కర్లు అంటించుకుంటావు, నీ వెనుక ఎంతమంది 10 మంది వస్తారా, లేకపోతే ఇంకా చాలామంది వస్తారా, ఎవరైనా రాని, నీ వెనుక ఉన్న వాళ్ళని కొట్టి తరిమేస్తాము, నిన్ను చంపేస్తా అనేసి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. నేను సర్పంచ్ పోటీ చేసినందువల్లనే వాళ్ళు నీలాంటి వాళ్ళు ఇక్కడ చేయకూడదు. నేను ఒక ట్రాన్స్జెండర్ సార్, మీలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయొద్దు, మా మార్లవైలో పరిగిపోతుంది, ఒకవేళ నువ్వు గెలిచినచో మేము తల కింద పెట్టేసి ఉండాల్సి వస్తుంది, అలాంటప్పుడు మేము నిన్ను పోటీ చేయనీయం అనేసి కొన్ని కారణాల వల్ల కొన్ని ఫోన్లు చాలా వచ్చినాయి. నా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మా లాంటి వాళ్ళకి ఎందుకు హక్కు ఉండదు సార్? మా దగ్గర నుంచి ఓటు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ మేము పోటీ చేద్దామంటే మాకు పోటీ చేయనియరు. ఎందుకు సార్? మేమేం తప్పు చేసాము? ఓటు హక్కు అంటే కావాలి అనేసి ప్రతి ఇంటికాడ వెళ్ళి కాళ్ళు మొక్కి చేతులు మొక్కి 5 సంవత్సరాల తర్వాత వస్తారు. అలాంటిదే ఒక హిజరా పోటీ చేస్తుంది అనేసి అంటే దానికి భయపడించి ఫోన్లు చేసి బెదిరించి నువ్వు ఇట్లా చేయదు అట్లా చేయదు అనేసి, ఇది ఎక్కడ రాజ్యాంగం సార్? మాకంటూ ఓటు హక్కు లేదా? మాకంటూ రాజకీయం చేసే హక్కు లేదా? ఇది ఎక్కడ న్యాయం ఈ తెలంగాణలో? అవును సార్, ఈ విషయంలో పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాను. మన జైనూర్ మండలంలోని పోలీస్ శాఖని ఆశ్రయిస్తే ఆ సారు ఏమన్నారంటే, ఎల్లమ్మా ఇక నువ్వు ఇక్కడ మాట్లాడకు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నువ్వెందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు వెళ్ళిపో అనేసాను సార్. నేను రికార్డింగ్ కూడా చూపిస్తాను సార్, చూడండి అనేసి అన్నా కూడా నా మాటలు పట్టించుకోకుండా నన్ను వెళ్ళిపోమనేసి అన్నారు. అలాంటప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను భయపెట్టిస్తున్నారు. ఒకవేళ నన్ను చంపేస్తే చాలామంది హైదరాబాద్లో హిజ్రా వాళ్ళు చనిపోయారు. అలానే నన్ను కూడా కిరోసిన్ ఆయిల్ పోసి చంపినా కూడా, లేకపోతే హత్య చేసి చంపినా కూడా నాకు బాధ్యులు ఎవరు సార్? నాకంటూ వెనక ముందు ఎవరు లేరు. నా ఊరే నా ప్రపంచం, నా ఊరు నా ఇల్లు, ప్రజలే నా అమ్మ నాన్న అక్క చెల్లి అన్న దమ్ములు అనేసి నేను ప్రజల కోసం ముందుకొస్తే కొంతమంది రాజకీయ నాయకులు నన్ను ఫోన్ చేసి బెదిరించి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. దీనికోసం మాట్లాడితే ఎస్ఐ గారు కూడా నన్ను పట్టించుకోలేదు. అందుకనేసి మన మీడియా మిత్రులతో మాట్లాడుతాం సార్. ఉంది సార్, నా పేరు సాధన, నాకు గుర్తింపు కార్డు ఉంది. నేను గుర్తింపు కార్డు పట్టుకొని అక్కడ మన రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్. వెళ్తే రవి సార్ అనే తను నెల రోజులు ఇబ్బంది పెట్టారు. నెల రోజుల తర్వాత 6 నెలల వరకు ఇటు తిప్పుతున్నారు, మళ్ళీ వస్తుందమ్మా మళ్ళీ వస్తుంది అనేసి నాకు అన్ని సర్టిఫికెట్ ఉన్నా కూడా నాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా చేశారు రవి సారు. ఫిర్యాదు చేయలేదు. జనరల్ పై కలెక్టర్ సార్ని మన పోలీసు అధికారి సార్ని కలవడానికి వచ్చానండి ఇక్కడికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.